హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఏమన్నా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడ చూసినా కానీ అందరి మొదలు మేలుతున్న ప్రశ్న గ్రూప్ 1 మెయిన్ జరుగుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ ఎవరిని గెలిచిన అశోక్ నగర్లో అదే చర్చ జరుగుతూ ఉన్నది. ఎవరు కూడా సరిగా సుమారు 10 రోజుల నుంచి కూడా బుక్ కూడా సరిగా పెట్టుకోవట్లేదు అని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, మెసేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది. నేను కూడా దాదాపు ఒక వీడియో చేయక కూడా 10 రోజులు అవుతుంది. అయితే ఈ గ్రూప్ 1 మెయిన్స్ జరుగుతుందా లేదా, ఒకవేళ ఎగ్జామ్ జరిగినా మళ్ళీ తర్వాత ఏమన్నా ఎగ్జామ్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టే అవకాశం ఉందా, అసలు ఏందని చెప్పేసి కూడా నేను కొంచెం వివరించే ప్రయత్నం చేస్తా. మీరైతే మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అభ్యర్థులారా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే గ్రూప్ 1 సంబంధించి కేసు సంబంధించి అయితే మీకు కూడా తెలిసిన విషయమే అది. ఎందుకంటే మొన్ననే జడ్జి గారు కూడా 14వ తారీఖున తీర్పు రిజర్వ్లో పెట్టి ఆ రోజు ఏదో ఒకటి ఫైనల్గా ఖచ్చితంగా ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే 14వ తారీఖు అయితే ఎటువంటి వాదనలు అయితే ఉండవండి, నాకు తెలిసి వాదనలు ఉండవు, కానీ ఏదో ఒక తీర్పు అయితే ఖచ్చితంగా వస్తుంది నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ మనకు వచ్చే అనుమానం ఏంటంటే, వాస్తవానికి అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. 21వ తారీఖు మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతుందంటే దాదాపు 10వ తారీఖు నుంచి హాల్ టికెట్ పెట్టే అవకాశం ఉన్నది. 10వ తారీఖు నాడు హాల్ టికెట్లు పెడితే 14వ తారీఖు లోపు సుమారు ఒక 20,000 మందో 15,000 మందో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటారు బరాబర్గా. హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత 14వ తారీఖు ఎట్లాగూ తీర్పు కాబట్టి మన గవర్నమెంట్ తరఫున వాయించే అడ్వకేట్ ఏమంటారంటే, వెళ్ళి సార్ ఇట్లా ఆల్రెడీ ఆర్టికల్ కూడా మేము ఇష్యూ చేసినాం, చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఆర్టికల్ డౌన్లోడ్ చేసుకున్నారు, ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్లు కూడా మేము అలాట్ చేసినాం, చాలా మంది అభ్యర్థులు కూడా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నారు, వీళ్ళు కొంతమంది ఎటువంటి ఏం లేక ఇక కోర్టుకు వచ్చి ఎంత చేస్తున్నారు అని చెప్పి చెప్తారు. అప్పుడు జడ్జి కూడా అవును కదా, ఈ ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు కదా, ఆల్రెడీ ఎగ్జామ్ సెంటర్లు కూడా అలాట్ అయిపోయినాయి, ఇక సరే ఎగ్జామ్ పెడితేనే బాగుంటుంది అన్న ధోరణి ఆయన కూడా ఆలోచిస్తాడు. నాకు తెలిసి అయితే మిత్రులారా, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, మళ్ళీ తర్వాత వేరే ఏది జరిగినా నాకే తెలియదు. కేవలం నాకున్న అవగాహనతో ఇన్ని రోజులు పోరాటం చేసిన వ్యక్తిగా, కొంచెం కోర్టుల గురించి అవగాహన ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నా. నాకు తెలిసి గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే జరుగుతుందండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఆఫ్టర్ పరీక్ష జరిగిన తర్వాత మరి అది సక్రమంగా జరుగుతుందా, మళ్ళీ అది సుప్రీంకోర్టుకు పోయి మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా, మళ్ళీ మొన్నట్లాగా మళ్ళీ ఫిలిమ్స్ ఇచ్చి మళ్ళీ పెడతారా అని చెప్పేసి ముచ్చటైతే మనకు తెలియదు. ప్రభుత్వం అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పెట్టడానికి అయితే సిద్ధంగా ఉన్నది, ఎగ్జామ్ అయితే పెడుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరి ముచ్చట మనకైతే తెలియదు, ఎందుకంటే మనకి తెలుస్తూనే ఉంది కదా. ఎందుకంటే వాస్తవానికి జడ్జి గారు కూడా ఏమనాల్సిందంటే, ఎస్ ఓకే మీ 14వ తారీఖు తీర్పు రిజర్వ్ చేస్తున్నాం, 14వ తారీఖు ఫైనల్ తీర్పు ఇస్తున్నాం కాబట్టి ఈలోపు టీజీపీఎస్సీ కూడా హాల్ టికెట్లు విడుదల చేయడానికి వీల్లేదని చెప్పేసి ఒక స్టే ఆర్డర్ లాంటిది ఇస్తే మనకు కూడా ఖచ్చితంగా ఒక నమ్మకం ఉండేది. తీర్పు రిజర్వ్లో పెట్టారంటే అది మనకు అనుకూలంగా వస్తుందా, ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా, టీఎస్పీసీ బోర్డు అనుకూలంగా వస్తుందా, ఎవరికి అనుకూలంగా వస్తుందని చెప్పేసి ఏం తెలియదు. ఎందుకంటే జడ్జి గారి మైండ్లో ఏముందో తెలియదు. ఎందుకంటే యాజ్ పర్ కోర్టులో ప్రకారం కోర్టులో తిరిగిన వ్యక్తి నాకు తెలియదు. ఎందుకంటే వినేటప్పుడు మనం వాయించేటప్పుడు ఎట్లుంటుందంటే న్యాయం మన వైపు ఉన్నట్టుంటుంది, తర్వాత జడ్జిమెంట్ వచ్చేటప్పుడు మళ్ళీ వేరే తిరిగి ఉంటుంది. ఇవన్నీ మీకు తెలిసిన ముచ్చట్లే. జియో పార్టీకి సంబంధించి అయితే కానీ మన ఫస్ట్ నుంచి కూడా మన పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి తిరిగే అభ్యర్థులకు కూడా వాళ్ళందరూ కూడా తెలుసు ఈ కోర్టులో ఎవరాలి, ఈ కోర్టుల ముచ్చట్లు ఎట్లుంటాయని చెప్పేసి తిరిగి కాళ్ళ దగ్గర తిరిగి చెప్పులు అరగడం తప్ప కానీ అసలు న్యాయం గేయం అనేది అసలు ఉందా లేదా, న్యాయం ఇక్కడ ఉందా లేదా కూడా అర్థం కావట్లేదు. ఇన్ని కేసులు పడ్డాయంటే అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వానికి మాత్రం చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తా ఉంది ప్రభుత్వం కూడా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి తప్పులు చేసిందని చెప్పేసి గద్దె దించి మిమ్మల్ని తీసుకొస్తే మీరు కూడా ఇట్లాంటి తప్పులు చేస్తే మరి మీ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరి దగ్గరికి పోవాలి? ఇదే నా ప్రజాప్రభుత్వం అంటే? కేవలం నిరుద్యోగుల కోసం ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పేసి ఆనాడు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేసే ముందు నిరుద్యోగులు లేకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది కాదని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి నిరుద్యోగులకు ఏం కావాలో మీరు డైరెక్ట్గా ఆలోచించండి. ఒక 100 మంది నిరుద్యోగులను పిలిపించుకోండి, ఫేస్ టు ఫేస్ మీరు మాట్లాడుకోండి, వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయో వాళ్ళు చెప్తారు, మీరు ఏ విధంగా చేస్తారో మీరు చెప్పండి. అంతేగాని ఈ ముసుగులో గుద్దులు అట్లాగా. ఇప్పుడు ఇక్కడ మాకు మెయిన్ కంటెంట్ ఏంటంటే, సరే ప్రభుత్వాన్ని నిందించడం కూడా మా లక్ష్యం కాదు, కానీ చాలా మంది అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు. గ్రూప్ 1కి సీరియస్ చదివే ఆస్పిరెంట్ కూడా గ్రూప్ 1 చదవలేకపోతా ఉన్నాడు, గ్రూప్ 2 షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గ్రూప్ 1 వస్తుందని తెలిసి కూడా మళ్ళీ గ్రూప్ 2 చదివే ప్రయత్నం చేస్తున్నాడు, గ్రూప్ 1 పక్కన పెట్టి. ఎందుకంటే అది ఏమవుతుందో, ఎగ్జామ్ జరుగుతుందో లేదో, జరిగినా కూడా మళ్ళీ ఎవరో ఒకరు కేసేస్తారు, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రావాలని చెప్పేసి కూడా చాలా మంది అబ్బాయి గ్రూప్ 1 సీరియస్ చదివే ఆస్పిరెంట్స్ కూడా సరిగ్గా చదవట్లేదు. సుమారు 10 రోజుల నుంచి అశోక్ నగర్లో అదే పరిస్థితి అని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులకు చెప్తా ఉన్నారు. అందుకని ఈరోజు క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే మీ ముందుకు రావడం జరిగింది. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఎగ్జామ్ జరిగిన తర్వాత తీరా సుప్రీంకోర్టుకు పోతే మళ్ళీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండొచ్చు, చెప్పలేం. అది అయిద్దని చెప్పలేము, కాదని చెప్పలేము. ఎందుకంటే కాలం ఏదైనా సరే టైం ఉంటుంది, కాలం నిర్ణయిస్తుంది. మనం ఏం జడ్జిలం కాదు, ఏం కాదు. ఏదో జస్ట్ మనకున్న అవగాహన కోసం కోర్టులకి మీకు మధ్యలో మేము ఉంటాం కాబట్టి ఏదో మాకున్న అవగాహనతో మేము చెప్పడమే అంతే. మేము చెప్పింది కూడా కరెక్ట్ అయ్యిందని చెప్పేసి కూడా ఏం లేదు, చెప్పలేము అది ఎట్లుంటుందా అని చెప్పేసి.
కానీ వాస్తవానికైతే ఈ కోర్టు కేసులు అన్నీ అయిపోయిన తర్వాతనే, అన్నీ ఒక కొలికి వచ్చిన తర్వాతనే మీ మెయిన్స్ ఎగ్జామ్ పెడదామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక వెబ్ నోట్ కానీ ఒక ప్రెస్ నోట్ కానీ వస్తే బాగుంటుంది. లేదంటే ప్రభుత్వం నుంచి ఒక పెద్ద మన ఎవరో ప్రభుత్వం నుంచి ఒక మంత్రి కానీ ఒక ప్రభుత్వ విప్పు కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఎవరో కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అవును ఈ కోర్టు సంబంధించిన కేసులు మొత్తం ఒక కొలికి వచ్చిన తర్వాత ఈ కోర్టు కేసులు అన్నీ అయిపోయిన తర్వాతనే మేము మెయిన్స్ ఎగ్జామ్ పెడతామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చినా బాగుంటుంది. లేకపోతే చిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అయిపోతుంది. ఏమో 2 నిమిషాల పని. ఆ రోజు గ్రూప్ 2 వాయిదా అప్పుడు చేయలేదా? ఇప్పుడు కూడా అంతే చేయండి. అప్పుడు గ్రూప్ 2 వాయిదా అప్పుడు కూడా మమ్మల్ని మోసం చేశారు. వాస్తవానికి పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమన్నాం మీరు ఓన్లీ పోస్ట్ పోన్ చేసినారు. ఇక పోస్టుల గురించి పొట్లాడదామంటే ఎవరికి ఓపిక లేకుండా అయిపోయింది. అంతా ముచ్చట నీరు గారిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేసినా ఇక ఏముండదు గ్రూప్ 2 సంబంధించి అయితే. ఎందుకంటే ఎగ్జామ్ కూడా దగ్గరకు వచ్చింది. డిసెంబర్ 15-16 అంటే సుమారు ఒక 2 నెలలు ఉంది. అటు ట్రిప్ కూడా 70 రోజులు ఉంది అంతే. కాబట్టి గ్రూప్ 2 వాళ్ళు కూడా అందరూ చదువుకున్న మంచి ప్రయత్నం చేయండి. మర్చిపోయిన ఇంకో విషయం చెప్తాం అనుకున్నా, వేటింగ్ న్యూస్ సంబంధించి ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ రద్దయిందని చెప్పేసి కూడా ఒక న్యూస్ సర్కులేట్ అవుతా ఉంది. ఆ వేటింగ్ న్యూస్లో వచ్చిన న్యూస్ అయితే అది ఇప్పటికి కాదండి, మార్చి 13, 2024 అది 2024 మార్చి 13 సంబంధించి. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు ఇప్పుడు ఎట్లుంటుందంటే మన మైండ్ ఏది కోరుకుంటే మనం అదే చేస్తాం. అది కరెక్ట్ కాదని తెలిసినా కానీ మన మైండ్కి అదే కావాలనిపించినప్పుడు మనం అదే చేస్తాం. ఎందుకంటే చూసుకోకుండా మొత్తం అన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అది ఎప్పుడో మార్చిలో వచ్చినది, అది ఏపీ సంబంధించి. అది కూడా 2018లో జరిగిన ఎగ్జామ్ మొన్ననే రద్దయింది. వాడు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి డ్యూటీలో ఉన్న వాళ్ళని కూడా రద్దు చేశారు. కాబట్టి మళ్ళొకసారి ప్రభుత్వం కూడా ఆలోచించవలసిందిగా చూస్తున్నాం. ఎందుకంటే చాలా మంది సుమారు 2-3 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలు ఆధారపడుతుంది ఎగ్జామ్ మీద. ఆల్రెడీ ఇప్పుడు చదివేటో చదువుతున్నారు. మెయిన్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రద్దంటే మళ్ళీ వానికి అసలు మొత్తం హోపే పోతుంది. మొత్తానికి వాడికి హోప్ పోతుంది. వాడికి చదవడం ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. మొత్తం వాడికి ఎంత వ్యతిరేకంగా మారిపోతుంది. కాబట్టి ఏదో ఒకటి క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే 21వ తారీఖు నుంచి ఎగ్జామ్ స్టార్ట్, 14వ తారీఖు తిరుపు రిజర్వ్ అన్నారు. ఈ వారం ముందులే ఎందుకు చెప్పేదేదో మన చెప్పినా అయిపోతుండే కదా క్లారిటీగా ఉంటే. న్యాయం ఇప్పుడు నిరుద్యోగుల సైడ్ న్యాయం ఉంటే నిరుద్యోగుల సైడ్ న్యాయం అని చెప్పండి. లేదంటే ప్రభుత్వం కరెక్ట్నే పెట్టింది ఎగ్జామ్, ఇలా ఎటువంటి తప్పులేమని చెప్పి చెప్పండి. 150 ప్రశ్నలు కూడా సరిగ్గా తయారు చేయలేకపోతే ఎందుకున్నట్టు ఆ టీఎస్పీసీలో మీరు నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నట్టు లక్షల జీతాలు తీసుకుని ఏసీలలో కూర్చొని సమోసాలు తిని కూడా కూర్చుంటారా? మాకు ఇచ్చిన మేమన్నా కరెక్ట్గా చేస్తాం, ఎటువంటి తప్పులు దొరకకుండా. తెలుగు టీడీపీలో చేయకుండా మేమన్నా చేస్తాం. మీరు నిజంగా చదివి జాబులు కొట్టిరా, లేకపోతే అక్రమంగా పోయి ఆ టీజీపీఎస్లో కూర్చోడం మాకు అర్థం కావట్లేదు. ఏది టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అన్నారు కానీ ఇంక వచ్చిన తర్వాత ఎక్కువైనట్టు అనిపిస్తూ ఉన్నది. ప్రక్షాళన లేదు, ఏం లేదు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర పోయినా ఒక రెస్పాన్సిబుల్ ఉండదు, ఏముండదు. లోపలికి పోయినా ఎవరిని కలవనీయరు. ఏదో పెద్ద నిరుద్యోగులను కూడా ఉగ్రవాదం చూసినట్టు, దొంగలను చూసినట్టు చూస్తారు. ఎందుకు ఇట్లా? మీరే ప్రజాపాలన అని చెప్పేసి అన్నారు. ప్రజాపాలన ఇట్లా నడుస్తుందా? కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నిరుద్యోగుల గురించి ఆలోచించే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు ఏ అవసరం అది చేయండి. ఎక్కువ మంది మెజార్టీ పీపుల్ ఏదైతే కోరుకుంటారో అది చేయండి. ఎందుకంటే త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మళ్ళీ మీకు అక్కడ కొంచెం దెబ్బపడే అవకాశం ఉన్నది. సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగుల జీవితాలు ఆగంగాకుండా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. గ్రూప్ 1 సంబంధించి చాలా మంది కూడా చాలా టెన్షన్ పడతా ఉన్నారు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, చాలా చదవలేకపోతా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తరపున ఎవరో ఒకరు ప్రెస్ నోట్ కానీ లేకపోతే మీడియా ముందు కానీ వచ్చి ఏదో ఒకటి క్లారిటీ చెప్పే ప్రయత్నం చేయండి. ఏదైనా పర్లేదని క్లారిటీ చెప్పండి ఫస్ట్. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఇటు నిరుద్యోగుల టైం వేస్ట్ అవుతుంది. మీకు కూడా తెలుసు, ప్రతి ఒక్క అభ్యర్థి అశోక్ నగర్లో కానీ, ఆర్టీఎక్స్ రోడ్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ ఎంత కష్టపడి అవుతున్నారో వచ్చి చూస్తే మీకు కూడా అర్థమవుతాయి. ఇరుకిరుకు రూమ్లలో 5 రూపాయల భోజనాలు చేసుకుంటా, తినకుండా అవస్థలు పడుతూ, ఒకే బాత్రూమ్ని 10 మంది వాడుకుంటా, కొన్ని ఏరియాలో అయితే వాటర్ ఫెసిలిటీ కూడా 2 రోజులకు ఒకసారి వాటర్ వస్తుంటాయి. ఇన్ని ఇబ్బందులు పడకుండా కూడా దేనికి? ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగం అంటే ఇక అది ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా. ఎట్లా ఇక మనకి ఫుడ్ ఎట్లనో తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగం అట్లా అనమాట. ఉద్యోగం లేకుండా వాడు దేనికి మరి అన్నట్టు అయిపోయింది మన తెలంగాణ సమాజంలో కూడా. ఏదో ఒక ఉద్యోగం వస్తే నిమ్మలంగా జాబ్ చేసుకుంటూ పోయి ఇంటికి పోతే జర ఊళ్ళో మంచిగా ఉంటుంది, జర పెళ్లి చేసుకుని మంచిగా ఉన్నామంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సుమారు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చదివేటోళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. నిరుద్యోగులకు ఏం కావాలో అది చేయండి. అలాగే నిరుద్యోగులు ఎవరైనా నేను కూడా మీకు ఒకటే చెప్తా ఉన్నా, సరే ఏదైతే అదైతే దయవేచ్ఛ. ఎందుకంటే ఒకరికి రైట్ అనిపించింది ఇంకొకరికి రాంగ్ అవుతుంది, ఒకళ్ళు రాంగ్ అనిపించి ఇంకొకటి రైట్ అవుతుంది. అందరికీ కరెక్ట్గా న్యాయం జరగాలన్నా జరగదు, అందరికీ అన్యాయం జరగాలని జరగదు. కాబట్టి మీరు మాత్రం మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి, చదివే ప్రయత్నం చేయండి. జరిగితే సంతోషం, లేదు మళ్ళీ ఏమైనా జరిగిందంటే మళ్ళీ ఇంకా మీకే రివిజన్ అవుతుంటుంది. కాబట్టి మీకే ఇంకా మంచిగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. అలాగే గ్రూప్ మన ఆర్ఆర్బీ కానీ మిగతా పోస్టులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ చదివే ప్రయత్నం చేయండి, టైం వేస్ట్ చేసుకోమాకండి. ఎందుకంటే ఏది పోయినా తిరిగి వస్తుంది, కానీ సమయం పోతే తిరిగి రాదు. సమయం చాలా విలువైనది. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 మెయిన్స్ అయితే ఎగ్జామ్ జరుగుతుంది. నా అంచనా ప్రకారం అయితే నాకు తెలిసి
మళ్ళీ మళ్ళీ చెప్తాను, కేవలం నా ఒపీనియన్ మాత్రమే. మళ్ళీ ఈయన జరుగుతుంది అన్నాడు, మళ్ళీ తర్వాత జరగలేదు అని చెప్పేసి మళ్ళీ నన్ను వేసుకుంటారు కింద. అందుకే చెప్తున్నా, అంటే నాకున్న పర్సనల్ అనుభవంతో నాకున్న అనుభవంతో నేను చెప్తా ఉన్నా. ఎగ్జామ్ అయితే జరుగుతుంది, మరి ఎగ్జామ్ జరిగిన తర్వాత మళ్ళీ కోర్టులో కేసులు వేస్తారా ఏమేస్తారా అని చెప్పేసి కూడా ముచ్చడం మనకు తెలియదు. ఇది ఈ రోజుకున్న వీడియో అయితే. మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే మళ్ళీ మీ ముందుకు వస్తా.